నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి మామిడికాయతో పుల్ల ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పుల్లగా తీయగా చాలా చాలా బాగుంటుందండి. మన దగ్గర ఒక మామిడికాయ ఉంటే చాలు 7 నుంచి 8 వరకు కూడా మనం పుల్ల ఐస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక మామిడికాయని తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఇలా మొత్తం అంతా కూడా తొక్కని పీల్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకోండి అండ్ టెంక లోపలికంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి కొలుచుకోండి. దీనివల్ల మనం పంచదార అండ్ వాటర్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి మామిడికాయ ముక్కల్ని వేసుకుని అదే బౌల్తో ఒక 3 కప్పుల దాకా వాటర్ని పోసేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని వేసుకుని ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఈ బౌల్ని దానిపైన పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఒక 10 to 12 మినిట్స్కి మనం మామిడికాయ ముక్కల్ని తీసుకుని చూసుకుంటే ఇవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. సో ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు పంచదారని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అంతా కరిగేంత వరకు కూడా దీన్ని కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ని అలానే ఉంచి ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ని మరొక బౌల్లోకి ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకోండి. మొత్తం కంప్లీట్ వాటర్ని ఇలా స్ట్రైన్ చేసుకోక్కర్లేదండి. కొద్దిగా వాటర్ ముక్కలతో పాటు ఉంచి ఆ వాటర్ అండ్ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మొత్తం వాటర్ ఉంచేసి గ్రైండ్ చేసేస్తే గ్రైండ్ అవ్వండి, అక్కడక్కడ ముక్కలు ఉండిపోతాయి. అందుకు ముందు వాటర్ మొత్తం వేయకుండా కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత మిగతా వాటర్ అంతా కూడా వేసుకుని మరొకసారి బాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పాప్సికల్ మౌల్స్ ఉంటే దాంట్లోకి వేసేసుకోండి. కుల్ఫీ మౌల్స్ ఉన్నా కూడా దాంట్లోకి వేసేసుకోవచ్చు. అలా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి మన ఇంట్లో, వాటిల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసేసుకుని పైన ఒక సిల్వర్ ఫాయిల్ని పెట్టేసుకోండి. సిల్వర్ ఫాయిల్ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ని కట్ చేసుకుని గ్లాస్ చుట్టూరు రబ్బర్ బ్యాండ్ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత చిన్న హోల్ పెట్టుకుని ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసుకుని కూడా రెడీ చేసేసుకోవచ్చు. మౌల్స్ ఉంటే మౌల్స్ పైన మూతలు పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 8 నుంచి 10 గంటల వరకు కూడా డీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 8 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఒక బౌల్లోకి వాటర్ని పోసుకుని ఆ వాటర్లోకి వీటిని ఒక 30 సెకండ్స్ పాటు డిప్ చేస్తే సరిపోతుంది అండి. ఇవి ఐస్ క్రీములు కాదు కదండి, ఐస్ కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. లేదంటే 2 హ్యాండ్స్ మధ్యలో రబ్ చేసినా కూడా వెంటనే ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదండి ఎంత ఈజీగా ఫ్రీగా వచ్చిందో. ఇదే విధంగా పాప్సికల్ మౌల్స్లోంచి కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. 100% ఎవరైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపడం అస్సలు మర్చిపోకండి. ఇవి 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటాయండి. అంతే, పచ్చి మామిడికాయల పుల్ల ఐస్లు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.